మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటే ఏం చేయాలి? మనకు తెలిసిన ఎఫ్‌డి ఒకటేనా? వేరే ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉందా? యెస్ ఉంది. అదే ఎస్‌డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. ఈరోజు మనం ఎస్‌డబ్ల్యూపీ గురించి మాట్లాడుకుందాం. ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్ సమ్‌గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవడమే. అంటే మనం ఎస్ఐపి చూసాం. ఎస్ఐపి అంటే ఏంటి? ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటాం. దానికి ఫుల్ రివర్స్ అన్నమాట. అంటే సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్. మనం ఎస్ఐపిలో చేసిన అమౌంట్‌ని ఓ లంప్ సమ్ అయిన తర్వాత విత్‌డ్రా పెట్టుకోవడమే. ఎస్‌డబ్ల్యూపీ ఎవరికి బెస్ట్? ఎవరికంటే ప్రతి నెల రెగ్యులర్‌గా నాకు సెకండ్ ఇన్‌కమ్ కావాలి. లేకపోతే సెకండ్ సాలరీ కావాలి. లేకపోతే రిటైర్ అయిన పర్సన్స్ మనకి ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ కావాలి. రిటైర్ అయిన తర్వాత ఇన్‌కమ్ ఆగిపోతుంది కదా! సో, ఇన్‌కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే బిజినెస్ పీపుల్ ఎవరైతే రెగ్యులర్‌గా మనకి మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి సరిపడా అమౌంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా బెస్ట్. లేదా ఎఫ్‌డిని బీట్ చేసే రిటర్న్స్ వచ్చేది ఏదన్నా ఉందంటే గనక అది ఎస్‌డబ్ల్యూపీ. అది ఎలాగో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎస్‌డబ్ల్యూపీ కింద బెనిఫిట్స్, ఉపయోగాలు చూసినట్లయితే గనక రెగ్యులర్ మంత్లీ ఇన్‌కమ్ ఉంటుంది. అంటే ప్రతి నెల మనకి ఫిక్స్డ్ అమౌంట్ వస్తూ ఉంటుంది. మార్కెట్ పెరిగినా, తగ్గినా మనకి సంబంధం ఉండదు. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి ప్రతి నెల గూడా అమౌంట్ వస్తూ ఉంటుంది. అది ఎంత అమౌంట్ అన్నది మనం చూద్దాం. దీనివల్ల ఏంటంటే మనకి మన పేరెంట్స్ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్‌గా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ నుంచి ఒక సాలరీలా తీసుకున్నట్లన్నమాట. మనం ఇన్వెస్ట్ చేసాము దాని నుంచి ఒక సాలరీలాగా వస్తుంది. తర్వాత క్యాపిటల్ అప్రిసియేషన్ ప్లస్ ఇన్‌కమ్ టుగెదర్. అంటే మనం ఒకవైపు ఇన్‌కమ్ తీసుకుంటూ ఉన్నాము. రెండో వైపు మన క్యాపిటల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది థర్డ్ వచ్చి టాక్స్ ఎఫిషియన్సీ. మనకి ఇందులో క్యాపిటల్ గెయిన్ టాక్స్ అనేది మనం టోటల్ తీసుకున్న అమౌంట్ మీద కాకుండా ఓన్లీ ప్రాఫిట్ మీద మాత్రమే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా క్యాపిటల్ గెయిన్ టాక్స్ అన్నది 1,25,000 వరకు పర్ ఇయర్‌కి మనం టాక్స్ ఏం పడదు. సో, మనం ఈ తీసుకున్న అమౌంట్ ప్రాఫిట్ మీదే టాక్స్ పడుతుంది కాబట్టి మోర్ ఆర్ లెస్ టాక్స్ పెద్ద ఉండదు. తర్వాత రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. జస్ట్ మన ఎస్ఐపి లాగే. ఎస్ఐపిలో ప్రతి నెల ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి అప్‌లోని ఇన్వెస్ట్ చేస్తాము, డౌన్‌లోని ఇన్వెస్ట్ చేస్తాం మార్కెట్. సో, ఏదేమైనా గానీ మనకి యూనిట్స్ యావరేజ్ అవుతాయి గదా! అలాగే ఎస్‌డబ్ల్యూపీలో గూడా మనం తీసుకునే అమౌంట్ మార్కెట్ హైగా ఉందనుకోండి, తక్కువ యూనిట్స్ సెల్ అవుతాయి. అదే మార్కెట్‌లో ఉంటే ఎక్కువ యూనిట్స్ సెల్ అవుతాయి. సో, మనకి రిస్క్ రెడ్యూస్ అవుతుందన్నమాట. అంటే అప్‌లోని, డౌన్‌లోని కూడా మన యూనిట్స్ సెల్ అవుతుంటాయి కాబట్టి. తర్వాత ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్‌డబ్ల్యూపీని. లంప్ సమ్ వేసి నెక్స్ట్ మంత్ నుంచి ఇన్‌కమ్ తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడు కావాలితే అప్పుడు ఆప్ చేయొచ్చు. మనకి ఏదైనా అవసరమైందనుకోండి అమౌంట్, ఎమర్జెన్సీ ఫండ్ గాని ఇలా కావాల్సొచ్చిందనుకోండి విత్‌డ్రా చేసుకోవచ్చు ఎనీ టైమ్. లేదా మనం ఎస్‌డబ్ల్యూపీ ఒక అమౌంట్ అనుకున్నాము. తర్వాత కావాలితే పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. మనం ఎప్పుడు ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. లాకింగ్ ఏముండదు. ఇది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అయితే లాకింగ్ ఉంటుంది గానీ, దీంట్లో లాకింగ్ ఏముండదు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక 50,00,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే గనక, మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ 10% రిటర్న్ జనరేట్ చేయగలిగితే, మంత్లీ మనం రూ. 30,000 విత్‌డ్రా చేసుకుంటే గనక, సంవత్సరానికి 3,60,000 విత్‌డ్రా చేసుకుంటాం. మనం 10% కాలిక్యులేట్ చేస్తే, మనకి ఆ ఇయర్ వచ్చింది రూ. 5,00,000 వచ్చింది. దానిలో మనం 3,60,000 మాత్రమే తీసుకున్నాం. రిమైనింగ్ 1,40,000 కూడా మన ఫండ్ గ్రో అవుతూ ఉంటుంది. అంటే ఇదే ఎస్‌డబ్ల్యూపీ. ఎవ్రీ ఇయర్ మనం అమౌంట్ విత్‌డ్రా చేసుకున్నా గానీ, మన అసలు కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 10,00,000 ఎగ్జాంపుల్ చూద్దాం. మనం 10,00,000 మ్యూచువల్ ఫండ్స్‌లో 12% రిటర్న్ వచ్చే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే గనక, మన ఎస్‌డబ్ల్యూపీ అన్నది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చిన్న కాలిక్యులేషన్ చూద్దాం. పర్ మంత్‌కి 6,000 విత్‌డ్రా చేసుకున్నట్లయితే గనక, సంవత్సరానికి 72,000 తీసుకుంటాం. ఇలా 10 సంవత్సరాల పాటు తీసుకుంటే 7,22,000 తీసుకుంటాం మనం. 12% మనం ఎక్స్‌పెక్ట్ చేసే రిటర్న్ పెట్టాము. కానీ మనం విత్‌డ్రా చేసుకున్నది దగ్గర దగ్గర 7.2% విత్‌డ్రా చేసుకున్నట్టయితే గనక, రిమైనింగ్ మనకి 12%లో వచ్చిన మధ్యలో మార్జిన్ ఉంది గదా! అది ప్రిన్సిపల్‌కి యాడ్ అవుతుంది కాబట్టి, మన ప్రిన్సిపల్ అమౌంట్ 17,00,000 అవుతుంది. అదే 20 ఇయర్స్ వరకు విత్‌డ్రా చేసుకుంటే, మనం విత్‌డ్రా చేసుకున్నది 14,00,000 వరకు విత్‌డ్రా చేసుకుంటాం.
మన ఫండ్ దగ్గర దగ్గర 41 లక్షలు ఉంటుంది అట్ ది రేట్ ఆఫ్ 12% చూసుకుంటే. అదే ఎందుకంటే మనకు వచ్చేది 12% వచ్చే ఫండ్స్లో పెట్టాము మనం, కానీ మనం తీసుకునేది 7.2. అదే మన బ్యాంక్లో వేసాం అనుకోండి, బ్యాంక్లో గ్యారంటీ, ఇక్కడ గ్యారంటీ ఉండదు. కానీ మనకు వచ్చే రిటర్న్స్ చూసుకున్నట్లయితే కనుక 20 ఇయర్స్ స్పాన్ చూసుకుంటే మనకి 41 lakhs వరకు వస్తుంది. మనం అదే బ్యాంక్లో అయితే సేమ్ 10 lakhs మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ 10 lakhs ఉంటుంది. వడ్డీ తీసుకుంటూ ఉంటాం ఎవ్రీ మంత్, అక్కడ కూడా 6,000 తీసుకుంటాం. ఇది 7% చూసుకున్నట్లయితే మోరల్లెస్ ఇప్పుడు బ్యాంక్స్ కూడా 6 to 8% మధ్యలోనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఎస్డబ్ల్యూపీ అనేది మంత్లీ ఇన్కమ్ ప్లస్ గ్రోత్ మోడల్. సో ఇప్పుడు ఎస్డబ్ల్యూపీకి ఎఫ్డీకి ఫీచర్స్ డిఫరెంట్ ఒకసారి చూద్దాం. ఎస్డబ్ల్యూపీ వర్సెస్ ఎఫ్డీ అనుకుంటే కనుక మంత్లీ ఇన్కమ్ ఎస్డబ్ల్యూపీలో మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఎఫ్డీలో కూడా మంత్లీ ఇన్కమ్ వస్తుంది. గ్రోత్ చూసుకున్నట్లయితే ఎస్డబ్ల్యూపీలో మన అమౌంట్ గ్రో అవుతుంది, ఎఫ్డీలో గ్రో అవ్వదు. నో, ఎందుకంటే మన ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో అది అలాగే ఉంటుంది, వడ్డీ తీసుకుంటాం. ఎస్డబ్ల్యూపీలో ఎవ్రీ మంత్ అమౌంట్ విత్డ్రా చేసుకుంటాం, కానీ మన అమౌంట్ గ్రో అవుతూ ఉంటుంది. అది ఎలాగన్నది ఎగ్జాంపుల్ చూస్తాం. ఫ్లెక్సిబిలిటీ ఎస్డబ్ల్యూపీలో ఎప్పుడు కావాలితే అప్పుడు, ఫర్ సపోజ్ మనం 10 years పెట్టాము, మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చు అంటే విత్డ్రా చేసుకోవచ్చు ఎనీ టైం, అప్పటికున్న మన ఫండ్ వాల్యూ ఇచ్చేస్తారు. అదే ఎఫ్డీలో అయితే ఎఫ్డీ క్యాన్సిలేషన్ చేసుకుంటే పెనాల్టీ ఛార్జెస్ ఏ ఉంటాయి. అదే ట్యాక్స్ చూసుకుంటే కనుక మనకి ఎస్డబ్ల్యూపీలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 1,25,000 వరకు ఫ్రీ, అంతకంటే అబవ్ వస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. అదే ఎఫ్డీలో ఎంత ఇంట్రెస్ట్ వస్తే అంత కూడా ట్యాక్సిబుల్ ఇన్కమ్కి యాడ్ అయిపోతుంది. రిస్క్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఎస్డబ్ల్యూపీలో కొద్ది రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీని బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో లాంగ్ రన్ చూసుకుంటే పెద్ద రిస్క్ ఉండదు, ఎందుకంటే మనం 12% వచ్చే ఫండ్స్లో చూస్ చేసుకుంటే కనుక మనం 7.2% విత్డ్రా చేసుకుంటున్నాం. సో 10 years 20 yearsకి ఎటువంటి ప్రాబ్లం పెద్ద ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. కానీ ఎఫ్డీలో గ్యారంటీ ఉంటుంది, మీరు 10 సంవత్సరాల తర్వాత చూసుకున్నా మీ 10 lakhs అక్కడే ఉంటాయి, 20 years చూసుకున్నా ఆ 10 lakhs అక్కడే ఉంటాయి. కానీ ఎస్డబ్ల్యూపీలో 40 lakhs వరకు అయింది. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్. ఎస్డబ్ల్యూపీలో ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది, ఎఫ్డీలో చేయదు. సో సేమ్ అదే మన ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో దగ్గరగా 1% 2% అటు ఇటుగా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు. మంత్లీ ఇన్కమ్ కావాలంటే ఎఫ్డీ ఒకటే ఆప్షన్ కాదు, ఎస్డబ్ల్యూపీ కూడా స్మార్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. సో చూసారుగా ఎస్డబ్ల్యూపీకి ఎఫ్డీకి ఉన్న డిఫరెన్స్. మీరు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫైనాన్స్ విత్ వీరు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.